అందరికీ నమస్కారం. దిస్ ఈజ్ హర్నా, చార్టర్డ్ అకౌంటెంట్ 7/1 అరండల్పేట్, గుంటూరు. ఫ్రెండ్స్, ముందుగా అందరికీ హ్యాపీ న్యూ ఫైనాన్షియల్ ఇయర్ 2025-26. అదేంటి 2 రోజుల క్రితమే ఒక వీడియో చేశారు, ఉగాది నూతన సంవత్సర శుభాకాంక్షలు అని చెప్పన్నారు. ఈ రోజున అది తెలుగు సంవత్సరంలో ఉగాది నూతన సంవత్సరం. ఈరోజు ఫైనాన్షియల్ ఇయర్ 2025-26 మొట్టమొదటి రోజు. సో ఈ ఇయర్ నుంచి మరలా ఫైనాన్షియల్ ఇయర్ స్టార్ట్ అవుతుంది కాబట్టి గత ఫైనాన్షియల్ ఇయర్లో ఎవరైనా ప్రాపర్గా బుక్స్ ఆఫ్ అకౌంట్స్ మెయింటైన్ చేయకపోయినా, ఇండిసిప్లైన్డ్గా ఉన్నా, అనార్గనైజ్డ్గా ఉన్నా, అట్లీస్ట్ ఇయర్లో ఉన్నా సరే ప్రాపర్గా ఆర్గనైజ్డ్గా మెయింటైన్ చేయాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే వీఆర్ సీయింగ్ నెంబర్ ఆఫ్ నోటీసెస్ ఫర్ cash deposits and cash withdrawals and where the evidences are not able to produce to the income tax department. సో ఖచ్చితంగా మీరు బ్యాంక్లో చేసే ప్రతి ట్రాన్సాక్షన్కి ఆర్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్కి మీ దగ్గర ఎవిడెన్స్ ఉండే విధంగా చూసుకోండి. అండ్ బల్క్ ట్రాన్సాక్షన్స్ ఏదన్నా కనుక హై వాల్యూ ట్రాన్సాక్షన్స్ చేస్తుంటే కనుక ఖచ్చితంగా ఆడిటర్ని, చార్టర్డ్ అకౌంటెంట్ సంప్రదించి అది ఎలా చేయాలి ఏంటని చెప్పి సంప్రదించి చేయండి. సో దట్ అవి ఏమేమి డాక్యుమెంట్స్ మెయింటైన్ చేయాలో వారు చెప్తారు మీకు. దాని ప్రకారం ఫర్దర్గా ఏదన్నా మనకి డిపార్ట్మెంట్స్ నుంచి నోటీస్ వస్తే కనుక మనం ప్రాపర్ రిప్లై ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. మోరోవర్, ఈ రోజు నుంచి కొత్త ఫైనాన్షియల్ ఇయర్ కాబట్టి ఇన్కమ్ ట్యాక్స్లో కానీ, జిఎస్టీలో కానీ ఆర్ అదర్ చేంజెస్ చాలా ఉన్నాయి. ఉదాహరణకి ఇన్కమ్ ట్యాక్స్లో సెక్షన్ 194T అంటే పార్ట్నర్షిప్ ఫర్మ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళు పార్ట్నర్స్కి ఏదైనా శాలరీ కానీ, రెమ్యునరేషన్ కానీ ఆర్ ఇంట్రెస్ట్ అండ్ క్యాపిటల్స్ కానీ పే చేస్తుంటే టీడీఎస్ డిడక్ట్ చేయాలి. అండ్ టీడీఎస్లో చాలా రకాల చేంజెస్ వచ్చినాయి. అండ్ కొన్ని సెక్షన్ 206AB అని కానీ, 206CCA అని చెప్పని కానీ హయ్యర్ టీడీఎస్ ఫర్ నాన్ ఫైలర్స్ని ఒమిట్ చేశారు. అలాగే ఐటీఆర్ రిటర్న్స్, అప్డేటెడ్ రిటర్న్స్ ఇంతకుముందు ఓన్లీ 2 years వరకు అవకాశం ఉండేది, ఇప్పుడు 4 years వరకు అప్డేటెడ్ రిటర్న్స్కి అవకాశం ఇచ్చారు. అండ్ అదేవిధంగా ఇవాళ నుంచి కొత్త స్లాబ్ రేట్స్ కూడా అప్లై అవుతాయి, రిబేట్ మారుతుంది. అండ్ జిఎస్టీలో అయితే కనుక ఇన్పుట్ సర్వీస్ డిస్ట్రిబ్యూటర్ మోర్ దెన్ 1 జిఎస్టీ రిజిస్ట్రేషన్ కనుక ఉంటే వాళ్ళు ఇన్పుట్ సర్వీస్ డిస్ట్రిబ్యూటర్ కింద రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఈ ఇన్వాయిసింగ్లో చేంజెస్ ఉన్నాయి. అలాగే కాంపోజిషన్ డీలర్స్కి వచ్చేప్పటికి వాళ్ళు రిటర్న్స్ వేసుకోవాలి. క్వార్టర్లీ స్కీమ్ కింద ఉన్న వాళ్ళు రిటర్న్స్ కానీ, యాన్యువల్ రిటర్న్స్ కానీ ఫైల్ చేసుకోవాలి. అండ్ అదేవిధంగా ఈ నాన్ కార్పొరేట్స్ కూడా వాళ్ళు ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ప్రిపేర్ చేస్తుంటే కనుక వాళ్ళకు కూడా ఒక ప్రిస్క్రైబ్డ్ ఫార్మాట్ అనేది ఇచ్చారు. టాలీలో మీరు కొత్త ఫైనాన్షియల్ ఇయర్ని చేసుకోవాలి. ఇన్వాయిస్ నెంబర్స్ ఏవైతే ఉన్నాయో మీ సేల్ ఇన్వాయిస్ కానీ అవన్నీ న్యూ నెంబర్ నుంచి స్టార్ట్ చేసుకోవాలి. అలాగే ఎఫ్సిఆర్ఏకి వాళ్ళకి రెన్యూవల్కి కూడా జూన్ వరకు ఎక్స్టెన్షన్, ఇలా చాలా రకాల చేంజెస్ ఉన్నాయి. కాబట్టి ఒక్కసారి మీరు మీ ఆడిటర్ని, చార్టర్డ్ అకౌంట్ సంప్రదించి మీ బిజినెస్కి అప్లై అయ్యే చేంజెస్ ఏంటి, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అని చెప్పి కన్సల్ట్ అయితే కనుక వాళ్ళు చెప్తారు. సో దట్ మీరు ఆర్గనైజర్గా, డిసిప్లైన్డ్గా మీరు బిజినెస్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అండ్ ఈ కొత్త సంవత్సరంలో, ఈ కొత్త ఫైనాన్షియల్ ఇయర్లో మీ బిజినెస్లు అన్నీ కూడా 2x, 3x, 10x అవ్వాలని చెప్పని, అలాగే శాలరీడ్ ఎంప్లాయీస్కి ప్రమోషన్ వచ్చి మంచి మంచి బోనస్లు వచ్చి అండ్ ఎక్కువ ట్యాక్స్లు కట్టే కెపాసిటీ మీకు రావాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. విష్ యూ హ్యాపీ ఫైనాన్షియల్ ఇయర్ 25-26 వన్స్ అగైన్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ విష్ యూ గుడ్ లక్ టు ఆల్ అండ్ షేర్ దిస్ వీడియో టు ఆల్ యువర్ వెల్ విషర్స్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్.